ఒకరోజు బాయిజామ్మ కృష్ణుడు వెన్నను దొంగిలించి మరీ తింటాడు ఎందుకు సాయి అని అడిగింది. అసలు కృష్ణుడికి వెన్నంటే ఎందుకు ఇష్టం అని అడిగాడు అక్కడే ఉన్న ఒక బాలుడు. సాయి వారి వంక చూసి, పెరుగును కవ్వంతో చిలికి వెన్న తీస్తాం కదా, ఇందులో కృష్ణుడి పరమ రహస్యం దాగి ఉంది. ఆధ్యాత్మికతను పెరుగులా స్తంభింపచేసి, ఉత్సాహం అనే కుండలో వేసి, విశ్వాసం జ్ఞానం అనే తాళ్లను చుట్టి, భక్తి అనే కవ్వంతో చిలకడం ద్వారా మనలో దాగి ఉన్న వెన్న వంటి ఆత్మ బయటపడుతుంది. భగవంతుడు మనం చూపే భక్తికి వశం అవుతాడు తప్ప సంపదలు చూసి కాదు. పరిపూర్ణ భక్తి ఉన్నప్పుడే తెలిసి తెలియక చేసిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. తద్వారా మనం ఆయన స్వీకరణకు సిద్ధంగా ఉంటాం. అందుకే కృష్ణుడు వెన్నపూసను దొంగిలించి మరీ తినేవాడు. ఆయన దొంగిలిచ్చింది తిన్నది వెన్న కాదు, ఆ ఇంట్లో వారి శుద్ధమైన ఆత్మలను స్వీకరించాడని మనం గ్రహించాలి. స్వచ్ఛమైన ఆత్మలకు వెన్నపూస ఒక నిదర్శనం. అందుకే ఆ స్వామి దాన్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు. కృష్ణుడికి వెన్నపూసను నైవేద్యంగా సమర్పించడం అంటే ఆయనలో ఐక్యం కావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేయడం అంటూ వివరించాడు సాయి.